హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మా. మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పొంది వాళ్ళు పని కార్యక్రమంలో ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా నిర్ణయం చేస్తాం. సో రైతులకి ఎక్కడ కూడా ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం. పంట బేసిక్గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఫర్ ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైమ్లీ కావాలి వాళ్ళకి. ఆ పంట రుణాలు పొందటానికి గత 5 ఏళ్ళుగా లేకుండా చేశారు వాళ్ళు. మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు. అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయే ₹2 నుంచి ₹10 వడ్డీ దాకా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఆ పరిస్థితి లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పనికొచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సహచరుడిని అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు. అన్నోడిని ఏదో చేస్తాను నేను అనలేను, కానీ ఒకసారి రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతూ నిన్న గుట్టలో ఇచ్చినోడికి ఇచ్చారు, కొండలు ఉన్నోడికి ఇచ్చారు, రోడ్డు వేసినోడికి ఇచ్చారు, మీరు మా డబ్బులు కదా అంటే నేను చర్చ పెడదాము. మేము అడ్డగోలుగా దారిపోస్తామని చెప్పలేదు కదా. ప్రజల సొమ్మే, ప్రజలను అడుగుతాము. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. అందరికీ ఇవ్వంటే అందరికీ, గుట్టలు ఉన్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. ఏ పంట పండినోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్ చేస్తాం. అంతిమంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, ఎందుకంటే పన్నులు కట్టేది ప్రజల నుంచి వచ్చిన డబ్బు కాబట్టి దాన్ని జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టాలి. న్యాయబద్ధంగా ధర్మంగా వాటిని వాడాలనేది మా అందరం.